చందు గవర్నమెంట్ స్కూల్లో టీచర్. నేను జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్తూరుకి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. చిత్తూరు నుంచి ఓ ప్రైవేట్ బస్సులో కాలేజీకి వెళ్తుంటాను నేను. చందు కూడా రోజు ఆ బస్సులోనే వచ్చేవాడు. చందు ఎప్పుడు నీట్గా అందంగా కనిపించేవాడు. అతను టౌన్ సరిహద్దుల్లోని ఓ స్టాపింగ్ దగ్గర బస్సు ఎక్కేవాడు. అప్పటికి బస్సు జనంతో నిండిపోయి ఉండటంతో తను నిలబడే ఉండేవాడు. శుక్రవారాలు మంగళవారాలు మాత్రం బస్సు ఖాళీగా ఉండేది. ఆ 2 రోజులు అతనికి సీటు దొరికేది. ఆ బస్సులో నాలా ఉద్యోగరీత్యా ప్రతిరోజు ప్రయాణించే వాళ్ళు 20 మంది ఉండేవాళ్ళం. అందులో 15 మంది ఆడవాళ్లే. అందరూ చందుతో చనువుగా మాట్లాడేవాళ్ళు. చందు కూడా ఎప్పుడూ నవ్వుతూ చతురోక్తులు విసురుతూ సరదాగా ఉండేవాడు. తనే ఓసారి నాతో పరిచయం చేసుకున్నాడు. నేను అతనితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాను, కానీ అతని మాటల్ని జోకుల్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. చందు బస్సులో తను నిలబడిన చోటు నుండే బస్సు ఎక్కుతున్న ముసలివాళ్లకు చెయ్యి అందిస్తూ ఆడవాళ్ల లగేజీని అందుకుంటూ సహాయాలు చేసేవాడు. తను కూర్చుని ఉన్నప్పుడు స్త్రీలు సీట్ లేకుండా నిలబడి ఉండటం కనిపిస్తే తను లేచి సీట్ ఆఫర్ చేసేవాడు. కండక్టర్లతో సన్నిహితంగా ఉండేవాడు. ఓ కండక్టర్ మోకాలికి ఆపరేషన్ చేయించుకుని తిరిగి పనిలో చేరాడు. చందు టికెట్ ఛార్జీలు వసూలు చేయడంలో అతనికి సహాయం చేసి అతని శ్రమను తగ్గించేవాడు. చందు లాంటి వ్యక్తి 10 మందిలో ఒక్కరున్నా ఈ ప్రపంచం ఎంతో బాగుంటుంది అనేవాడా కండక్టర్. చందు పరిచయం కాకముందు విసుగ్గా అనిపించిన బస్సు ప్రయాణం క్రమంగా ఉత్సాహంగా మారింది. ఓ రోజు మా కాలేజీ వార్షికోత్సవ సభకు చందు అతిథిగా రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతను అనేక కథలు నవలలు రాసిన రచయిత అని తెలిసి నమ్మలేకపోయాను. అంత పెద్ద రచయిత ఎటువంటి ఇగో లేకుండా సింపుల్గా ఉంటూ బస్సులో అందరితో కలిసిమెలిసి ఉండటమే నా ఆశ్చర్యానికి కారణమైంది. సభలో చందు 5 నిమిషాలే మాట్లాడాడు, కానీ అద్భుతంగా మాట్లాడాడు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి, మీరు దేశసేవ చేయాలంటే దేశ సరిహద్దుల్లో చలికి వణుకుతూ గస్తీ తిరగనక్కర్లేదు. మీ కుటుంబాల్ని వదిలి ప్రజల మధ్య తిరగనక్కర్లేదు. మీ పిల్లల్ని మంచి పౌరులుగా తయారు చేసి సమాజంలోకి పంపండి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా క్షేమంగా నిశ్చింతగా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే గొప్ప దేశసేవ మరోటి ఉండదని నా అభిప్రాయం అంటూ అతను మాట్లాడిన మాటలు నాకెంతో నచ్చాయి. ఇతను సరదాగా మాట్లాడటంలోనే కాదు, ఆలోచింపజేసే విధంగా మాట్లాడడంలోనూ దిట్టే అనుకున్నాను. క్రమంగా మా మధ్య స్నేహం పెరిగింది. అతని రచనలు చదివాక అతనంటే ఇష్టం కూడా పెరిగింది. దాంతోపాటు చనువు పెరిగింది. మీరెప్పుడూ ప్రసన్నంగా నవ్వుముఖంతో కనిపిస్తుంటారు. మీ ముఖంలో ఎటువంటి ఆందోళన గాని నిరుత్సాహం గాని కనిపించదు. ఇది ఎలా సాధ్యం అని అడిగాను ఓ రోజు. భగవంతుడు నాకిచ్చిన దాంతో తృప్తి పడతాను. దేన్ని చూసి ఆశపడను. డబ్బు సంపాదించలేదని బాధపడను. సంపాదించింది ఖర్చయిపోతుందని దిగులు పడను. పక్కవాడిని చూసి అసూయ పడను అన్నాడు నవ్వుతూ. అదేమిటి, జీవితంలో ఉద్యోగంలో ఎదగాలనే ఆశయం ఉండాలి కదా అన్నాను నేను. రచయితగా ఎదగాలనుంది, అంతకంటే ముందు మంచి వ్యక్తిగా ఎదగాలనుంది. అతని 2వ వాక్యం నన్ను కట్టిపడేసింది. ఎంతమంది అలా మంచి వ్యక్తిలా ఎదగాలని ఆశిస్తారు? అయితే అతనితో మాత్రం, మీరన్నది వినడానికి బాగుంది, కానీ డబ్బు హోదా లేకుంటే సమాజంలో గౌరవం లభించదు అన్నాను. అటువంటి గౌరవం మనకు అవసరమా? వీధి వీధి తిరిపమెత్తి జీవించిన సాయిబాబా కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోలేదా? నేను కొన్ని మంచి గుండెల్లో నిలిచిపోతే చాలు అన్నాడు చందు. చందుతో మాట్లాడుతుంటే కాలం వేగంగా గడిచిపోయేది. రోజు బస్ ఎక్కగానే అతని కోసం సీట్ రిజర్వ్ చేసి ఉంచేదాన్ని. అతను బస్ ఎక్కగానే పిలిచి సీట్ చూపించేదాన్ని. ఆ గంటసేపు ప్రయాణం ఎంతో మధురంగా సాగేది. అతను లీవ్ పెట్టిన రోజు వెలితిగా ఫీల్ అయ్యేదాన్ని. ఓ ఆదివారం పుట్టినరోజని తన ఇంటికి ఆహ్వానించాడు చందు. ఉదయం 10 గంటలకు ఊరి చివర ఉన్న అతని ఇంటికి వెళ్ళాను. వాకిట్లోనే ఎదురయ్యాడు చందు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నాను నా చేతిలోని గిఫ్ట్ ప్యాకెట్ అందిస్తూ. థ్యాంక్ యూ, కూర్చోండి అన్నాడు. తర్వాత తన తల్లిదండ్రుల్ని చెల్లెల్ని పరిచయం చేశాడు. తండ్రి రిటైర్డ్ టీచర్, ప్రస్తుతం సమాజ సేవకుడు. తల్లి గృహిణి, ఆవిడ చాలా అందంగా ఉన్నారు. చందు అచ్చం తల్లిపోలికే. చెల్లెలు చలాకీగా ఉంది. తర్వాత ఇల్లు చూపించాడు. చాలా చిన్న ఇల్లు అది. అంత చిన్న ఇంట్లో 4 ఉంటారంటే ఆశ్చర్యం వేసింది. నా ఆశ్చర్యాన్ని చందు ముందు వ్యక్తపరిచాను కూడా. ఇల్లు ఇరుకు కాబట్టి మా మనసులు ఇరుకుగా తయారు కాలేదు. ఇంకో 10 మంది ఇంటికొచ్చినా ఆహ్వానించే విశాల హృదయం మాకుంది అన్నాడు నవ్వుతూ. చందు తల్లి వంటగదిలో ఉంటే ఆవిడ దగ్గరకు వెళ్ళాను. నువ్వు ఈ ఊర్లో ఒంటరిగా ఇల్లు తీసుకుని ఉంటున్నావటగా అని అడిగారు. అవునండి, నాన్నకి అనంతపూర్లో ఉద్యోగం. అయితే సెలవు రోజుల్లో మా ఇంటికి వచ్చేయి, మాతో సరదాగా గడుపుదువుగాని అన్నారు ఆప్యాయంగా. కొంతసేపు అయ్యాక చందు టాపిక్ వచ్చింది. వాడి మంచితనమే వాడికి ఒక్కోసారి సమస్యల్ని కూడా తెస్తుంది.
అయినా మనసులో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అది వాడికి భగవంతుడిచ్చిన వరం అన్నారు ఆవిడ. చందుకి బాధలే ఉన్నాయి అని అడిగాను. అంతలో చందు వంటగదిలోకి రావడంతో మా సంభాషణ ఆగింది. వాళ్లతో కలిసి భోంచేయడం నాకు మధురమైన అనుభూతినిచ్చింది. ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరూ నన్ను అభిమానంగా, గౌరవంగా చూశారు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరుతుంటే, పదండి ఆటో స్టాండ్ వరకు వస్తాను అన్నాడు చందు. దారిలో మీ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం నేను ట్రీట్ ఇస్తాను అన్నాను అతనితో. ఎక్కడా? హోటల్ పేరు చెప్పాను. ఎటువంటి బెట్టు చేయకుండా వెంటనే ఒప్పుకున్నాడు. సాయంత్రం నేను వెళ్లేసరికి హోటల్ ముందు నిలబడున్నాడు చందు. ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నాక స్వీట్ ఆర్డర్ ఇచ్చాను. ఇంతలో అతని సెల్ మోగింది. అతని ముఖంలో ఆందోళన గమనించి, ఏమైంది అని అడిగాను అతను సెల్ ఆఫ్ చేశాక. మంజుల భర్తకు యాక్సిడెంట్ అయిందట, అతను చనిపోయాడట, నేను వెళ్ళాలి. మంజుల ఎవరు? మా ఎదురింటమ్మాయి. స్వీట్ అన్న తిని వెళ్ళండి. ఈ వార్త తెలిసాక స్వీట్ ఎలా తింటాను? మీరు కానివ్వండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. అక్కర్లేదు, మీరెళ్ళండి అన్నాను విసుగ్గా. అతను వెళ్ళిపోయాడు. నాలో నిరుత్సాహం కమ్ముకుంది. ఆ నిరుత్సాహం క్రమంగా కోపంగా మారింది. చందు మరో 4 రోజులు నాకు కనిపించలేదు. ఈలోగా అతనిపై కోపం తగ్గింది. ఆ రోజు బస్సులో చందు కనిపించగానే నా మనసు ఆనందంతో నిండిపోయింది. తను నన్ను చూసి దగ్గరికొచ్చి అభిమానంగా పలకరించాడు. ఏమైపోయారు ఇన్నాళ్ళు అని అడిగాను. మంజుల భర్త ఆఫీస్ నుంచి రావాల్సిన సొమ్ము కోసం అప్లై చేయడం, ఇన్సూరెన్స్ సొమ్ము కోసం క్లెయిమ్, కోర్టులో యాక్సిడెంట్ కేసు లాంటి పనులతో బిజీగా ఉండిపోయాను. చందుకు ఎదుటి మనిషి పట్ల ఇంతగా కన్సర్న్ ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది. చందు వయసు 28 ఏళ్ళు, పైగా బ్రహ్మచారి. ఆ వయసులో సినిమాలు, షికార్లు, స్నేహితులు ఇవే లోకంగా ఉంటాయి. మరి తను ఈ మరో లోకంలోకి ఇంత సులభంగా ఎలా ఇమిడిపోగలుగుతున్నాడు అనుకున్నాను. ఇంతమందికి సేవలు చేయడానికి మీకు సమయం ఎలా సరిపోతుంది అని అడిగాను అతన్ని. ఇది సేవ కాదు, సహాయం. మన కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల వల్ల సమాజంలో సహాయం అవసరమైన ప్రతి ఒక్కరిని మనం ఆదుకోలేకపోవచ్చు. కనీసం మనతో ఉన్న వాళ్లను, మన దగ్గరకు వచ్చిన వాళ్ళను ఆదుకోవడం మన ధర్మం అన్నాడు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇంతకీ నా ట్రీట్ విషయం ఏం చేశారు? ఈ ఆదివారం సాయంత్రం అదే హోటల్లో కలుద్దాం. ఆదివారం సాయంత్రం హోటల్లో ఫ్యామిలీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో సెల్ మోగింది. అతని సెల్ కాదు, నాది. నా స్నేహితురాలు విజయ చేసింది. తన భర్త గుండె నొప్పితో బాధపడుతున్నాడని వెంటనే బయలుదేరమ్మని చెప్పింది. నేను చందుతో విషయం చెప్పాను. పదండి వెళదాం, వెంటనే లేచి అన్నాడు. అతని వెనక మోటార్ బైక్పై కూర్చుంటూ అనుకున్నాను, పదండి వెళదాం. ఈ మాట మంజుల భర్తకు యాక్సిడెంట్ అయినప్పుడు నేనెందుకు అనలేకపోయాను? ఆమె ఎవరో నాకు తెలియకపోయినా సాటి స్త్రీనే కదా. ఆ మాటకొస్తే చందుకి కూడా విజయ ఎవరో తెలియదు కదా. ఆటోని తీసుకెళదాం, అక్కడ ఆటో దొరక్కపోతే ఇబ్బంది. దారిలో ఆటో నాపి అన్నాడు చందు. అతని ముందు జాగ్రత్తకు మనసులోనే మెచ్చుకున్నాను. చూడు సాహితి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే ఈయన నా మాట వినడం లేదు, అదే తెగిపోతుందని మొండికేసి కూర్చున్నారు అంది విజయ నన్ను చూడగానే. ఉదయ్ నన్ను చూసి నవ్వాడు. అయితే ఆ ముఖంలో బాధ స్పష్టంగా తెలుస్తోంది. పదండి ప్లీజ్, డాక్టర్ దగ్గరికి వెళదాం అన్నాను. అతను లేచి మాతో పాటు బయలుదేరాడు. హాస్పిటల్లో చేర్పించిన కొంతసేపటికే ఉదయ్ చనిపోయాడు. మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. విజయ బోరున ఏడవసాగింది. అంబులెన్స్లో ఉదయ్ పార్థివ శరీరాన్ని ఇంటికి చేర్చారు. ఆ రోజు రాత్రి నేను, చందు విజయ ఇంట్లోనే ఉండిపోయాం. చందు విజయను అడిగి నెంబర్లు తీసుకుని ఆమె తల్లిదండ్రులకు, బంధువులకు ఫోన్లు చేశాడు. మరుసటి రోజు ఉదయం విజయ తల్లిదండ్రులు, అత్తమావలు, ఒకరిద్దరు బంధువులు వచ్చారు. చందు ఉదయం నుంచి హడావిడిగా తిరుగుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంటకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చందు హోటల్ నుంచి భోజనాలు తెచ్చాడు. ఇన్ని ఏర్పాట్లు మీరొక్కరే ఎలా చేయగలిగారు అని అడిగాను అతను ఒంటరిగా కనిపించినప్పుడు. నేనొక్కడినే చేయలేదు, మాకు నెట్వర్క్ ఉంది. ఇటువంటి సందర్భాల్లో మనుషుల అవసరం ఉందని తెలిస్తే మేము ఒకరికొకరం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాం. తలా ఓ పని అందుకుంటాం. పేల్చడానికి, చంపడానికి నెట్వర్క్ ఉంటుందని చదివాను. అవసరంలో సహాయపడడానికి కూడా నెట్వర్క్ ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయాను. అందులో చందు ఉన్నాడని తెలిసి ఆనందించాను. భోజనాలు అయ్యాక అందరూ వెళ్ళిపోవడం చూసి చందు ఆశ్చర్యపోయాడు. అదేమిటి అందరూ వెళ్ళిపోయారు? ఆమె తల్లిదండ్రులైనా 4 రోజులుండి ఆమెకు ధైర్యం చెప్పి వెళ్ళవచ్చుగా అన్నాడు. తాము కుదిర్చిన సంబంధం చేసుకోకుండా పెళ్లిపీటల మీద నుంచి లేచి వచ్చి ఉదయ్ని పెళ్లి చేసుకుందని ఈమె తల్లిదండ్రులకు కోపం. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని అత్తమావలకు కోపం అన్నాను. ఈ రోజుల్లో కూడా కులాల గురించి ఆలోచిస్తున్నారంటే బాధేస్తుంది. నాకెలా తెలిసిందో గుర్తులేదు, కానీ మా స్కూల్లో పనిచేసే వాళ్ళందరి కులాలు నాకు తెలుసు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నేను సిగ్గుపడుతుంటాను. ఒక వ్యక్తి ప్రతిభ, ప్రవర్తన గురించి మనం తెలుసుకోవాలి, కానీ కులం గురించి తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది అన్నాడు చందు.
ఏదో ఒక రోజు అతని కులం గురించి అడగాలని నేను అనుకునేదాన్ని. అతని మాటలు విన్నాక మనస్సులోనే సిగ్గుపడ్డాను. ఆ రోజు సాయంత్రం ఇంటికి బయలుదేరుతుంటే విజయ బోరున ఏడవసాగింది. నేను భుజం పైన చెయ్యి వేసి, "ఏడవకు, మేమున్నాం కదా" అన్నాను. "ఏడవకండి, బాబు కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి. మీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. మీకు మేమున్నాం" అన్నాడు చందు విజయకు ధైర్యం చెబుతూ. చందు మాటలు ఆమెకెంతో ధైర్యాన్నిచ్చాయి. చందు వెళ్ళిపోయాక ఇంటివైపు నడుస్తూ, చందు పక్కనుంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు అనుకున్నాను. కాలేజీకి సెలవులిచ్చారు. చందుతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నాను. విజయ ఇంటికి వెళ్ళి చాలా రోజులైందని ఓ రోజు ఆమె ఇంటికి బయలుదేరాను. ఆమె ఇంటి బయట చందు బైక్ కనిపించింది. నా మనసు చివుక్కుమంది. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాను. తర్వాత కూడా బజారుకు వెళ్ళి వస్తున్నప్పుడు 2 సార్లు చందు బైక్ విజయ ఇంటి ముందు కనిపించింది. చందుకు విజయ పట్ల ఉన్న సానుభూతి ప్రేమగా మారుతోందా? మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విజయ నాకంటే ఎన్నో రెట్లు అందగత్తె. పైగా ఇప్పుడు కష్టాల్లో ఉంది. చందుకు సున్నితమైన మనసుంది. ఎదుటి మనిషి కష్టం చూసి స్పందించే హృదయం ఉంది. చందు నాకు దూరం అవుతున్నాడన్న భావన కలగగానే నా మనసంతా బాధతో, ఆందోళనతో నిండిపోయింది. చందుపై కోపం కూడా వచ్చింది నాకు. తను రోజు నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు, కానీ విజయ్ ఇంటికి వెళ్తున్నట్టు మాత్రం నాతో చెప్పలేదు. చెప్పడానికి అతనికి ఇష్టం లేదు కాబోలు. ఇకపై చందుకు వీలైనంత దూరంగా ఉండాలి అనుకున్నాను. సెలవులయ్యాక కాలేజీ తెరిచారు. బస్సులో చందు కోసం నేను సీట్ రిజర్వ్ చేయలేదు. చందు బస్సు ఎక్కగానే నవ్వుతూ నా వైపు రాబోయాడు. నా పక్కన వేరొకరు కూర్చుని ఉండడం చూసి అక్కడే నిలబడిపోయాడు. ఆ రోజు రాత్రి అతను నా సెల్కు కాల్ చేశాడు. నేను రిసీవ్ చేసుకోలేదు. ఓ ఆదివారం సాయంత్రం విజయ కొడుకుతో పాటు మా ఇంటికొచ్చింది. కాసేపు మాట్లాడుకున్నాక, "మీ చందు ఎంత అద్భుతమైన వ్యక్తో ఈ మధ్య తెలుసుకున్నాను" అంది విజయ. "ఈ కొద్ది రోజుల్లోనే అన్ని అద్భుతాలు అతనేం చూపాడు" అని అడిగాను వెటకారంగా. "నాకు తన స్నేహితుడి స్కూల్లో ఉద్యోగం ఇప్పించాడు. ఉదయ్ బిజినెస్ పార్ట్నర్స్ వ్యాపారంలో అతని వాటాను తాము కొట్టేయాలని చూశారు. చందు జిల్లా ఎస్పీతో మాట్లాడి ఆయన్ను వాళ్లతో మాట్లాడించి మా డబ్బు మాకు అందేలా చేశాడు. మా ఊరికెళ్ళి మా అమ్మానాన్నలతో మాట్లాడి వాళ్ళు నాతో ఉండేలా ఒప్పించాడు." నేను సిగ్గుతో తల వంచుకున్నాను. "నీకు మేమున్నామని విజయ్తో నేను చెప్పాను, చందు చెప్పాడు. కానీ చందు ఒక్కడే మాట మీద నిలబడ్డాడు. నిజానికి అతను చేసిన సహాయాలు నేను చేయగలిగేదాన్ని కాను. కానీ కనీసం ఆమెకు నేను ఏ విధంగా సహాయపడగలను అన్న ఆలోచన కూడా చేయలేదు నేను. మరి ఇన్ని జరుగుతుంటే నువ్వు గాని, చందు గాని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే? నేను అంత దూరం అయిపోయానా మీకు?" బాధగా అన్నాను. "నీకు అన్నీ ఒకేసారి చెప్పి ఆనందపడదాం అనుకున్నాను. నాకు మంచి జరిగితే సంతోషించే మొదటి వ్యక్తివి నువ్వేనని నాకు తెలుసు. చందు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. కానీ తాము చేసింది అవసరమైతే తప్ప ఇంకొకరితో చెప్పుకోవడం కొందరికి ఇష్టం ఉండదు" అంది విజయ. ఆ మాట నిజమే. మనం ఎవరికైనా సహాయం చేస్తే వీలైనంత త్వరగా మనం ఆ విషయాన్ని మర్చిపోవాలి. మనకెవరైనా సహాయం చేస్తే మనం వీలైనంత ఎక్కువ కాలం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి అనేవాడు చందు. విజయ్ ఇంటికి తను వెళుతున్న విషయం నాకు చెబితే తను ఆమెకు చేస్తున్న సహాయాల గురించి కూడా చెప్పాలి. అందుకే చందు ఆ విషయం నాకు చెప్పలేదు. ఇంకో విషయం, మా బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపాడట. నేను ఒప్పుకుంటే వచ్చే ఏడాది మా బావతో నా పెళ్లి జరిపిస్తానని చందు అన్నాడు. నేను ఆలోచించి చెబుతానన్నాను అంది విజయ. "మధ్యలో మీ బావ ఎందుకు? తనే నేను చేసుకోవచ్చుగా" అన్నాను ఆమె ఏమంటుందో వినాలన్న ఆసక్తితో. "నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? అసలు చందు మనసు నువ్వెప్పుడైనా చదివావా?" అంది విజయ కోపంగా. "అతని మనసు పుస్తకం కాదుగా చదవడానికి" అన్నాను నవ్వుతూ. "నువ్వు ఇంత మొద్దువని నేను అనుకోలేదు. చందు మనసు నిండా నువ్వున్నావు సాహితి. తను నిన్ను ఓ దేవతలా ఆరాధిస్తున్నాడు." నా మనసు ఆనందంతో నిండిపోయింది. 10 రోజులుగా నేను అనుభవిస్తున్న వ్యధ, ఆందోళన ఆ ఒక్క మాట వినడంతోనే దూరమయ్యాయి. "నిజంగానా?" అని అడిగాను ఇంకా అనుమానం తీరక. "అక్షరాల నిజం. హీ లవ్స్ యూ ఎ లాట్." ఆ మాట విజయ నోటి నుంచి వస్తేనే వినడానికి ఎంతో బాగుంది. ఇక చందు నోటి నుంచి వింటే ఇంకెంత బాగుంటుందో అనుకున్నాను. వెంటనే బస్సులో చందు నేను తనకు సీట్ రిజర్వ్ చేయకపోవడం గమనించి అమాయకంగా నా వైపు చూసిన చూపు గుర్తొచ్చింది. నా మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. నా మనసులోని బాధ తగ్గడానికి విజయతో చెప్పుకోవడమే మార్గంగా అనిపించి ఆమెను, చందును అపార్థం చేసుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పేశాను. పొసెసివ్నెస్ అన్నది ఎంత పని చేస్తుందో చూసావా విజయ? అతను నా మనిషి అనుకున్నాను, అనుబంధం పెంచుకున్నాను. ఈ మధ్య అతను నీకు దగ్గరవుతున్నట్లు అనుమానం వచ్చింది. దాంతో అతను ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోకుండా అవమానించాను. ఇవన్నీ అతనంటే ఉన్న ప్రేమ వల్లే చేశాను. ఇప్పుడు అతని మనసులో నేనున్నానని తెలిసి ఎంతో సంతోషిస్తున్నాను. కానీ చందు సున్నిత మనస్కుడు. అవమానాలను తట్టుకోలేడు.
నిజానికి అతను గౌరవాలకే తప్ప అవమానాలకు అర్హుడు కాడు. మరి తను నన్ను క్షమిస్తాడా? నాతో మాట్లాడతాడా? కన్నీళ్లతో అన్నాను. తప్పకుండా క్షమిస్తాడు. క్షమాగుణం లేనివాడు అంత గొప్పవాడు కాలేడు. అతని క్షమాగుణానికి ఓ మంచి ఉదాహరణ చెప్పనా? చెప్పమన్నట్లు విజయ్ వైపు చూశాను కుతూహలంగా. నేను పెళ్లిపీటల మీద నుంచి లేచి వచ్చి ఉదయ్ను చేసుకున్నానని నీకు చెప్పాను కదా? చెప్పావు. ఆ రోజు పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్న పెళ్ళికొడుకు ఎవరో కాదు, చందు.